నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కట్టి పెట్టండి, తప్పుడు ప్రచారం మానండి, విషం చిమ్మే రోజులు అన్నీ అయిపోయినాయి. ఇవాళ ఈ రాష్ట్రం గురించి పట్టించుకోండి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అమ్మద్దు, ఎవరికి దోచి పెట్టద్దు అని 1 కోటి మంది వాళ్ళ గళాన్ని వినిపించారు. దాన్ని పరిగణలోకి తీసుకుని బుద్ధి మార్చుకోమని చెప్పని, అలాగే రాష్ట్రంలో పెచ్చుమీరుతున్నటువంటి హద్దులు దాటుతున్నటువంటి తెలుగుదేశం గూండాల రౌడీజాన్ని పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చి కంట్రోల్ చేయమని, అలాగే అమరావతి రైతుల్ని ఇప్పటికి చంపారు చాలుగా, ఏదో బతుకుడు జిగుడు దాన్ని బతుకుతారు, ఇంకా వాళ్ళని నాశనం చేయకుండా, వాళ్ళు ఇళ్లు లాక్కోకుండా మందడంలో పక్క నుంచి రోడ్డు వెళ్తే ఏమన్నా మీ సొమ్మెమ్మ పోద్దా? ఏమవుద్ది? వాళ్ళు ఇల్లు లాక్కోవాలా? అరే అమరావతి నిర్మాణం చేస్తా అని చెప్పి అది గట్టిగా చెప్తున్నా, పేరుని నానిగా. ఇంకొక 50 ఏళ్ళైనా కూడా అమరావతి పూర్తవటం అనేది చాలా కష్టం, జరిగే పని కాదు. దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు డబ్బు కక్కుర్తితో, డబ్బు దండుకు తిందామనే కక్కుర్తితో వీళ్ళందరినీ నాశనం చేశాడు. నాని నిజంగా డీజీపీ ఆఫీస్ కట్టిన చోట, అంటే ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్నటువంటి 350 ఎకరాలు 300 ఎకరాల్లో సచివాలయం, అసెంబ్లీ, ఆఫీసర్ల బిల్డింగ్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టేసి ముఖ్యమంత్రి బంగ్లా లేదా మంత్రుల బంగ్లాలు, గవర్నర్ బంగ్లా కట్టేసి జోనింగ్ చేసి వదిలేస్తే ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత రాష్ట్రానికి భారం లేకుండా ఉండేది. ఎవడ వల్ల అవుద్దే రాజధానికి అర్థం ఏంటి? అసలు ఈ పిచ్చి ఏంటి తనకి? డబ్బు పిచ్చి, ఇంకెంత కావాలి? ఇప్పటికే ఇంకో 10 తరాలు తరగనంత సంపాదించాడు కదా, ఇంకా ఎందుకు ఈ దాహం, ధనదాహం, రాష్ట్రాన్ని నాశనం చేయటం? కాకపోతే జోనింగ్ చేసి ఉంటే ఎవడ పని ఆడిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అమరావతి గుండా పెద్ద హైవేని తీసుకెళ్లి ఏర్పాటు చేశాడు, ఆయన నిర్మాణం చేశాడు తప్పితే ఏనాడన్న ఆలోచన చేశావా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను. ఇవాళ అమరావతి ప్రజలు వాళ్ళ త్యాగాలు, లేదా మీరు చెప్తున్నారు కదా త్యాగాలన్నో, సరే వ్యాపారం అన్నాడు, వ్యాపారం అంటే త్యాగమే పోనీ అనుకుందాం. వాళ్ళ త్యాగాలు అంటే అమరావతిలో వచ్చే అభివృద్ధిలో వాళ్ళు దాని ఫలాలు అనుభవించేట్టు ఉండాలి తప్పితే అమరావతి పునాదుల్లో వాళ్ళందరూ పడిచచ్చేట్టయితే ఆస్తులు ఇవ్వటం ఎందుకు? వాళ్ళ ఆస్తులు ఎందుకు ఇవ్వటం అని అడుగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఊళ్ళు ఖాళీ చేయించే లెక్కలో అయితే ఎందుకు ఖాళీ చేయించారు? ఎందుకు ఖాళీ చేయించాలి? రోడ్డు పక్క నుంచి వెళ్తే ఎవడ సొమ్ము ఏమైనా పోద్దా? ఏమైనా ఊరు పాడైపోద్దా? ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు కట్టిపెట్టి అమరావతి రైతుల్ని వాళ్ళ బతుకునిచ్చేట్టుగా తొందరగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఒక అధికార మదంతో చెలరేగిపోతున్నటువంటి మంత్రి గారు మాట్లాడుతున్నాడు. 2% ఆఫ్టర్ ఆల్ 2% మేము ఇంక ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించిన పొగరుతోనో మదంతో కాదండి. ఆ 2%లో మీ అమ్మా నాన్న ఉండి మీరేదో చిన్న ఉద్యోగం చేసుకుంటుంటేనో, మీరు కూలికి వెళ్తుంటేనో, లేదా సామాన్యుడిగా ఇన్నాళ్ళు పొలం మీద ఆధారపడి బతికిన రైతుగానో ఆ 2%లో మీరుంటే, మీ కుటుంబం ఉంటే అప్పుడు ఆవేదన తెలుస్తుంది. పాలకుడు అనేవాడు నుంచుని గెలిచినోడు, ప్రజల ఓట్ల ద్వారా అధికారం ఎక్కినోడు, అంతల మీదకి ఎక్కినోడు, సామాన్యుడు ఆలోచన ఎలా ఉంటుంది, వాడి స్థితిగతులు ఏంటి అని అందులో పరకాయ ప్రవేశం చేసి ఆలోచించి పరిపాలన చేయాలి తప్పితే మదంతో పరిపాలన చేయకూడదనేది మరి తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో, మరి భగవంతుడు ఎప్పుడు వీళ్ళకి బుద్ధి పెడతారో తెలియదు. బుద్ధి అయితే పెట్టేది లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికైతే మాత్రం గాబు పట్టిందనే అర్థమవుతుంది. ఈ గాబు పడతాం అనేది, లేకపోతే దుర్గగుడికి ఎవడన్నా కరెంటు తీయటం పోయే కాలం కాకపోతే ఈ ప్రభుత్వానికి, అరే అసలు మామూలుగా లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించినటువంటి అమ్మవారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఎంత భక్తిగా కోట్ల మంది పూజిస్తారు. అమ్మవారి గుడి
కరెంట్ ఆపటమా? బిల్లు కట్టలేదా? బాలకృష్ణ గారు అల్లుడేమో 18 కోట్లు కట్టపోయినా కరెంటు తీరు. అమ్మవారు 3 కోట్లు కట్టలేదంట. 3 కోట్లు మాఫీ చేస్తే ఏం పోయే కాలమా మీ ప్రభుత్వానికి? ఎన్ని మాఫీ చేస్తున్నారు? ఎకరం 50 కోట్లు 60 కోట్లు చేసే పొలాన్ని 90 పైసలకి 99 పైసలకి ₹10 ఇస్తున్నారు మీరు. అమ్మవారి గుడికి కరెంట్ ఏమైనా ఉచితంగా ఇస్తే మీకు పోయే కాలమా? మా హిందూయిజం మా సనాతనం అంటారు, మెట్లు కడుగుతారు. అంటే ఇవన్నీ పోయే కాలం బుద్ధులు. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఇవన్నీ తార్కాణాలు. ఈ ప్రభుత్వం పోయే కాలం వచ్చిందనకి మందడం రాముడి గారి మరణం కానీ, లేదా అమ్మవారి గుడిలో ఈ అపచారం కానీ, కరెంటు తీసేయటం కానీ, లేదా తిరుపతి కొండ మీద భక్తులు మరణించడం, తోపులాట్లో మరణించడం కానీ, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందనకి తార్కాణాలుగా అర్థమవుతుంది మనకి.